ఇదేనండి మా ఊరు రాచపల్లి. ఈసారి మాత్రం పండగ రచ్చరచ్చ. మా దేవరాజు గారి పుంజును కొట్టే పుంజు ఈ ప్రపంచంలోనే లేదురా. ఈసారి చిన్నప్ప గారు తమ్ముడు బుల్లాపై కూడా కోడి గెలిచింది రో. ఇక పండగ జరిగినట్టే. కోటి నా చెప్పన్నా. ఇరా పుంజుని మేపావా నువ్వు మేసావా? నా గురించి నీకు తెలుసు కదన్నా, ఏదో తెరకాసు ఉందన్నా. ఎప్పుడు ఓడని నమ్మలి, ఈసారి ఓడిపోవడం ఏంటో. ఒకటిరా కోటి అనయ్య, ఇన్నాళ్ళు నీ రాజకీయం కోసం ఏమన్నా భరించాను. ఈరోజు నా ప్రెస్టేజ్ ఇష్యూ. అందరూ బంగారం గారు కూడబడిపోయింది, బంగారం గారు కూడబడిపోయింది, కమ్మ దొబ్బుతున్నారనయ్య. బంగారం శాంతం, ముందు నువ్వు శాంతంగా ఉండరా. ఇంకెవరయ్యా, మన మాజీ ప్రెసిడెంట్ చిన్నప్ప గారి తమ్ముడు బుల్లబ్బ. అరే కోటి, ఇలా రారా, ఇలా రా. అరే నీకెన్నిసార్లు చెప్పాలరా, వాడికి చిన్నప్ప అంటే చాలు, ప్రెసిడెంట్ అనే తోక తగిలించక్కర్లేదు. ఆ బొక్కలే ఈ కోటిగాని కొట్టడం కాదు, ఈ ప్రతాపం ఏదో ఆ బుల్లబ్బ మీద చూపించు. సాంబా, సాంబా, పండగ అయిపోయే వరకు మన వాళ్ళ దగ్గరుండి ఏ గొడవ రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదా. పండుగలో ఇలాంటి గొడవలు మనకు మామూలే కదా. మీరు మాత్రం మీ అన్నీకి నాకు తెలియకుండా ఎదవేసలేం వేయకండి. మన పుంజుని కొట్టే పుంజు ఈ ఊరు మొత్తం మీద లేదురా. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. మరి ఏమంటారు కేశవా? అవును బుల్లి, మన పుంజు గెలవాలి మళ్ళీ మళ్ళీ. మన గొప్పతనం చెప్పుకోవాలి అందరూ వెళ్ళి. శత్రువులు ఏడవాలి కుల్లి కుల్లి. అన్నా చూస్తున్నావా వాడు? అదిరా కేశవా, బండి తిన్నాక ముందు సరుకుపోనాయి. ఏం ప్రెసిడెంట్లో ఏంటో బొత్తిగా పద్ధతి తెలీదు. ఊర్లో ఏ పండగ జరిగినా పద్ధతిగా చేసేవాడిని. ఏరా, మనం మన హయాంలో దేవరాజుని కూడా పిలిచేవాళ్ళం కదా. ఏరా అవునయ్యా, మరి వాళ్ళకేం పోయే కాలంరా మనల్ని పిలవడానికి. పిలవని పేరెంటానికి రావడం అలవాటే కదా. ఏంట్రా? అదేనయ్యా, వాళ్ళకి సిగ్గులేదని అంటున్నాను. శాంతం బాగా ఎక్కువ చేస్తున్నారు, పండగని ఊరుకున్నాను. అవునా? అబ్బా, మా ఓడు ప్రెసిడెంట్ పదం మీద పందెం కాస్తే బాగున్ను. ఏరా కోటి, మా యదవకి డబ్బులు కక్కుర్తి, దేని మీద కాయాలో తెలీదు. ఈ బోర్డు ప్రైజ్ మనీ ఎవరికి కావాలరా? ఎప్పుడు గెలిచేవి మా పుంజలే, ఒక్కసారి గెలిచినందుకే చాలా ఎక్కువ చేస్తున్నా చిన్నప్ప. ఎక్కువ చేస్తా, ఇంకా ఎక్కువ చేస్తా. మా తాతల నేతలు లేకారు, మా మూతులు వాసన చూడండి అన్నాడు నీలటోడు. చిన్నప్ప శాంతం, నాకు చాలా ఓపిక ఎక్కువ. మరీ ఎక్కువ చేసావనుకో రెక్కలు ఇరిచేస్తాను. అవునా? మాకు రాదనుకుంటున్నావా? చూసావుగా, మీ కోడిలాగే నిన్ను కూడా కోస చేసి తినేస్తా. చిన్నప్ప, కిందసారి ఎలక్షన్లో ఎలా దెబ్బనప్పించామో తెలుసు కదా. ఈసారి కూడా అదే జరుగుతుంది. నువ్వు ఈ జన్మలో గెలవలే కానీ వెళ్ళేలా. చూసుకుందాంలే, నువ్వు బాగు. తగ్గడం కాదనియా, చిన్నప్ప బాగా ఎక్కువ చేస్తున్నావు, తగ్గు. డబ్బులు తీసుకుని దొబ్బాయి. నువ్వెవడవురా మైండ్ని దొబ్బిమంటానికి? నా కాలరా పట్టుకుంటావురా, రండ్రా ఈరోజు ఈ సంగతి చూద్దాం. ఆగండి రా, ముందు పండగ అవనియండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా కాలేదా? కానివ్వండి కానివ్వండి, దేవరాజు గారు వచ్చే టైం అయింది.
వేగంగా కానివ్వండి. వేయండి అమ్మా, వేయండి, బాగా వేయండి. అమ్మా ముగ్గులు బాగానే వేశారు. సంక్రాంతి కల్లా మన ఊర్లో ఉట్టుపడినట్టుందమ్మా. ముగ్గులు చాలా బాగా వేశారు, కానీ మన ఆడపడుచులకు అందరికీ బహుమతులు తెచ్చాం కదా, గెలిపోవడంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇచ్చేయండి రా. అరే బహుమతులు అందుకోరా. ఎవరా? రా అమ్మా, తీసుకోండి. శాంతం శాంతం. సరేనమ్మా, ఉంటాను మరి. ఈ దేవరాజుని కూడా గుర్తుపెట్టుకోండి. నా ఈ బహుమతులు గట్రా నాకు నచ్చలేదన్నా. శాంతం శాంతం. నేనేం పని చేసినా అర్థం పరమార్థం రెండూ ఉంటాయి. అరే బంగారం, ఈ దేవరాజు మైండ్ సెట్ నీకు అర్థం కాదురా. ఇప్పటి వరకు ఓడిన కోడి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు నుండి మనం ఇచ్చిన బహుమతుల గురించి మాట్లాడుకుంటారా. ఇదేరా ఈ దేవరాజు రాజకీయం. అరే బంగారం కూడా రాలేదేట్రా? ఆడాలకు వస్తాడరా ఈ సంక్రాంతికి ఆడు మనకు కనబడ్డు. ఏరా అవునరా, నేను నైటే కదా నువ్వు సిటీ నుంచి వచ్చింది. బహుశా నీకు ఇంకా తెలియకపోవచ్చేమో. వాడు పుంజు ఓడిపోయింది కదరా, వాడు ఇంకా బయట తిరగకపోవచ్చేమో. చాలా ఫీల్ అయిపోయాడు. ఫోన్లేరా, బంగారం కూడా బిల్డప్ చూడలేక సెచ్చేవాడిని. ఏట్రా ఎక్కువ కోస్తున్నావు? కొట్టానంటే కోసలు కదిలిపోతాయి. కుక్క నా కొడుక్కిని. నా పుంజు ఓడిపోయినందుకు కాదురా, ఇదిగో ఈ మాటలు వెళ్ళాకే ఇంట్లోంచి రావడానికి చిరాకు దొబ్బుతుంది. ఊరుకోరా బంగారం. ఊరుకోనరా, పండగలో నాకు టైం రాకపోతే మీ అందరికీ చూపించకపోను. మనకేరా స్కెచ్లు వేస్తుండో వేసుకో, ఏం పీకలేవు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బుల్లిగాడి కోడి గెలిచిన రోజు. సూపర్ రా కేశవా, నీకు ఏ టైం లేసాంగ్ వేయాలో నీకు బాగా తెలుసురా. తెలుస్తుందిరా, బాగా తెలుస్తుంది. చూస్తాను రా మీ ఆనందం ఎంతసేపు. అలాగేరా, చూసుకుందాం. రాలిపోయే పువ్వా నీ కూరగాలెందుకే, నీ కోడిని పడెక్కిందని. పదర కేశవా. చిన్నప్ప ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? ఏదో ఫిట్టింగ్ పెట్టగా ఉంటుంది. ఏం దేవరాజు, ఈ చిన్నప్ప ఫోన్ చేసాడని షాక్ అయ్యావా? నాతో నీకేదో పనిపడి ఉండి ఫోన్ చేసి ఉంటా, కానీ విషయం చెప్పు. విషయం ఏం లేదు దేవరాజు, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలయ్యా. ఇదేంటి శివనప్ప, కొత్తగా మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలుస్తున్నావు? కొంపదీసి ఇసం కానీ కలిపి తినిపిస్తాడేమో. నువ్వు ఊరుకో సాంబా. సరే నీ ఇష్టం దేవరాజు. దేవరాజు నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఈ దేవరాజు వస్తానని మాటిస్తున్నా. ఇందులో నిటికేషన్ ఏం లేదు కదా చిన్నప్ప. లేకేమి ఉంది దేవరాజు, ఆ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తావని. అవునా? దానికే ఉంది చిన్నప్ప. నువ్వు నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. రాజకీయ కారణాలు తప్ప నీకు నాకు శత్రుత్వం ఎక్కడుంది? చిన్నప్ప, నువ్వు కుట్ర రాజకీయాలు చేయనంటే ఈ ఎలక్షన్లో నీ అంటే ఉండి నిన్నే గెలిపిస్తాను. అవునా సాంబా? చిన్నప్ప నాకంటే నీకే ఎక్కువ ఇష్టం. దేవరాజు, మనందరం కలిసి పెరిగాం. ఈ మధ్య వచ్చినవే ఇవన్నీ డబ్బని పరపతని రాజకీయ వైరంతో ఇడిపోయాం. కానీ అసలు ఈ పండుగ ఎలా చేసేవాళ్ళం గుర్తుంది కదా. తమ్ముళ్ళు కూడా మీలాగే కలిసి ఉంటే ఇంకా బాగున్నాం. షోరా బంగారం, డబ్బులు తీరా. ఇస్తాను లారా. అరే బంగారం, మర్యాదగా నా డబ్బులు నాకు ఎవరా? అయితే ఇవ్వనరా, ఏం పీకుతావు? ఇప్పటికే పుంజు ఓడిపోయి మొహం ఎత్తుకొలిపోయావరా. ఈసారి ఊరంతా చెప్తారా నాతో ప్యాకెట్ ఆడి ఓడిపోయి డబ్బులు ఎక్కదొబ్బావని. ఏరా ఎంత వాళ్ళరా నీకు? ఎరబుల్లే, నువ్వు ఇస్తావా? ఇస్తాను రా. ఇంకేమైతే ఇవరా బాబు. ఆగు, ఇదిగోరా తీసుకొని దబ్బేయి. అరే నువ్వు వచ్చి హెల్ప్ చేస్తావు అనుకోలేదురా. థ్యాంక్స్ రా బుల్లి. మనలో మనకెన్నున్నా
బయట ఊరు ముందు మన ఊరు నిల తగ్గిస్తాను రా. మనకి ఎన్ని మామూలు కానీ దారా. చిన్నప్ప ఏదైనా నా పుంజుని నాకే తినిపిస్తాను అయ్యా, నువ్వు భలేటోడు అయ్యా. చూడు చిన్నప్ప, మనకి ఎన్ని గొడవలున్నా పండగ మాత్రం ధూమ్ ధామ్గా జరిపిద్దాం. దేవరాజు, రాజకీయంగా మనకెన్నున్నా అతిథి మర్యాదల్లో మాత్రం నీకు లోటు రానివ్వను. ఏమే మీ అన్నయ్యకి 4 ముక్కలు ఎక్కువే. చాలురా, తింటే వేసుకుంటానమ్మా, చాలు. చిన్నప్ప, ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్న మాటలు ఏం పట్టించుకోకు. ఏదో రోజు నువ్వు గెలుస్తావు. చూడు చిన్నప్ప, మనోళ్ళు కూడా కలిసిపోయినట్టుంది. ఎంత చక్కగా కలిసి వస్తున్నారో చూడు. ఈ ప్రేమ అదిరిపోయిందిగా. మళ్ళీ సంక్రాంతి వరకు కోడి పందాలు జోలికెళ్ళారు, బాగుండదు. రేయ్, జరిగింది ఏదో జరిగింది, ఇక పైన శుభ్రంగా ఉండండి.